అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమణి మునిరత్నం. ఈరోజు మనం ఈ వీడియో నందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోని ఈ వీడియోలో అయితే మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, దీన్ని చెప్పుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ఛానల్ ప్రముఖంగా మధ్యమణి మునిరత్నం అనే మన యూట్యూబ్ ఛానల్ ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కేంద్రం రాష్ట్రానికి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజలకు అర్థవంతంగా అవేర్నెస్ చేయడం కోసమే మనం పెట్టినట్టు ఈ ఛానల్. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు వచ్చే ప్రధాన పార్టీలన్నిటివి కూడా ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ని హామీలుగా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోలో ఏ పార్టీలు ఎలాంటి హామీలు ఇస్తున్నారు సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాన్ని ప్రతిదీ కూడా మనం చెప్పుకుందాం. ఓకే, కాంగ్రెస్ మేనిఫెస్టో, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో, లేదా ఇంకేదైనా పార్టీ వచ్చి కూడా మేనిఫెస్టో ప్రకటించినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలు ఏ మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నాయి అనే విషయాన్ని అన్నింటినీ కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం. ఓకే, కాబట్టి ఇది ఏ పార్టీకో ఏ వర్గానికో సంబంధించింది కాదు. కావున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో అనేది నిన్నైతే విడుదలవడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు అనే విషయాన్ని మనం చెప్పుకుందాం. ప్రధానంగా గడప గడపకి కాంగ్రెస్ పార్టీ అనే కొత్త ప్రోగ్రాం ద్వారా ఈ మేనిఫెస్టో తీసుకొని రాబోతూ ఉన్నారు. ఇది నంబర్ 1. నంబర్ 2, దీని యొక్క స్లోగన్ కూడా కాంగ్రెస్ నేస్తం పేదల నేస్తం అనేటువంటి స్లోగన్ అయితే వస్తూ ఉన్నారు. నెక్స్ట్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో 9 గ్యారంటీలు అని ఇచ్చారు. ఓకేనా, తెలంగాణలో అయితే 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారంటీలు ప్రముఖంగా ప్రజల్లోకి వెళ్ళాయి. కాబట్టి అంటే అంతకుముందు ప్రభుత్వం వరకు అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ లేవు. కొత్తగా అక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అనేటువంటి పథకాల ద్వారా ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. కాబట్టి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 9 గ్యారంటీలు అని తేవడం జరిగింది. కాబట్టి ఆ 9 గ్యారంటీలు ఏంటి, ఇవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఈ హామీలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కటి చెప్పుకున్నాం. అందులో భాగంగా మొట్టమొదటిది మహిళా మహాలక్ష్మి అనే పథకాన్ని తెస్తామంటున్నారు. మహిళా మహాలక్ష్మి, దీని ద్వారా ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకి సంవత్సరానికి ₹1,00,000 లెక్కన డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తాము అంటున్నారు. అంటే దాన్ని ప్రతి నెలకి విభజిస్తే ఒక నెలకి ₹8,334 ప్రతి నెల ఆ పేద కుటుంబంలో మహిళ ఉంటే వాళ్ళకి ఇస్తాము. ప్రతి నెల ₹8,334 ఈ పథకం ద్వారా ఇస్తాము అనేది అంటున్నారు. ఓకేనా, ఇది మహిళా మహాలక్ష్మి అనేటువంటి పథకం. నెక్స్ట్, రెండవది మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే రైతు రుణమాఫీ. 2 లక్షల వరకు రైతులకి రుణమాఫీ చేయనున్నారు. నెక్స్ట్, మూడవది రైతుకు మద్దతు ధర. తను పండించేటువంటి పంటకు మద్దతు ధర ఏ విధంగా కల్పిస్తారు అని అంటున్నారంటే పెట్టుబడి మీద, అంటే వారు ఆ పంటకి పెట్టుబడి ఎంతైతే పెట్టారో దానికి 50% యాడ్ చేసి వాళ్ళకి మద్దతు ధర ఇస్తామని అయితే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఓకేనా, 9 రకాల గ్యారంటీల్లో ఈ 3 ఇది. నెక్స్ట్, నాలుగవది ప్రధానం, చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే పింఛను వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి ₹4,000 ఇస్తాము ప్రతి నెల అంటున్నారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులు వికలాంగులకి ₹6,000 పెన్షన్ ప్రతి నెల ఇస్తామని అయితే అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధానంగా చెప్పుకునేది ₹4,000 పింఛను, అదేవిధంగా వికలాంగులకి అయితే ₹6,000 పెన్షన్ అనేది ఇస్తున్నాము అంటున్నారు. ఓకేనా. నెక్స్ట్, ఐదవది ఉపాధి హామీ. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ కింద వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రతిరోజు కూలీ డైలీ ₹400 ఇస్తామని అయితే అంటున్నారు. రోజువారీ కూలీ వాళ్ళకి ఉపాధి హామీ కింద రోజుకి ₹400 కూలీ ఇస్తాము మా పార్టీ అధికారంలోకి వస్తే అని అయితే షర్మిలా గారు అనౌన్స్ చేశారు. నెక్స్ట్, ఆరవది ఉద్యోగ కల్పన. దీని ద్వారా కేంద్రం ద్వారా అయితే 30 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేయిస్తాము. అదేవిధంగా రాష్ట్రం ద్వారా 2,25,000 మందికి ఉద్యోగాల కల్పన చేస్తామని అయితే అంటున్నారు. నెక్స్ట్, ఏడవది ప్రత్యేక హోదాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో విరివిగా ప్రచారం చేస్తున్నది మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామంటూ ఉంటారు కదా, ఈ ప్రత్యేక హోదా తెస్తాము 10 సంవత్సరాలు గ్యారంటీగా ఉండేటట్టయితే చేస్తామని అయితే అంటున్నారు. కాబట్టి దీన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. నెక్స్ట్, 8వది కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇల్లు లేని వారికి ₹5,00,000 ఇల్లు కట్టిస్తామని అయితే అంటున్నారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చేది 1,80,000 కదా,
అది కాకుండా ఇక మీదట ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకోవాలనుకుంటే 5 లక్షలతో మేము ఇల్లు కట్టిస్తాము ఇల్లు లేని వారికని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఓకే, నెక్స్ట్ 9వది ఉచిత విద్య కేజీ టు పీజీ. ఇది సాధారణమే. నెక్స్ట్ ఇక్కడే కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని ఇచ్చారు. కానీ వాళ్ళు వదిలినటువంటి మేనిఫెస్టో పాంప్లెట్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనే పాయింట్ అయితే అక్కడ లేదు. కానీ వైఎస్ షర్మిల గారి యొక్క అఫీషియల్ ట్విట్టర్ పేజీలో అక్షరాలతో ఈ పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? కాబట్టి ఇది ప్రధానంగా 9 గ్యారెంటీలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో. నెక్స్ట్ ఇప్పటికే టీడీపీ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టో అయితే అనౌన్స్ చేసింది. కానీ వాళ్ళు కొన్ని పథకాలకు సంబంధించి అయితే చెప్పారు. ఇవి కాకుండా ఇంకా మా ఉమ్మడి కలయికలో ఇంకా జాబితా పెరగబోతుంది, ఇంకా కొన్ని పథకాలు యాడ్ అవబోతాయి అన్నారు. కాబట్టి అవన్నీ వచ్చిన తర్వాత పరిపూర్ణంగా వాళ్ళ మేనిఫెస్టో అనేది రెడీ అవుతుంది. కాబట్టి తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చిందనే విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించి మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది. ఇది కాకుండా ఇంకేదైనా రాజకీయ పార్టీ వచ్చి మేనిఫెస్టో ప్రకటించినా కూడా మనం తెలియజేస్తాము. ఓకేనా? ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలు చెప్పే మేనిఫెస్టోల గురించి మన ఛానల్లో చెప్పబడుతుంది. ఓకే అండి, ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.